హాయ్ గైస్, వెల్కమ్ టు జటై ఫార్మ్స్. 2 days బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చింది. అందులో ఒక ఆయన వాళ్ళ పుంజు ఫేస్ తెల్లగా అయిపోయి ఫీడ్ తీసుకోకుండా 2 రోజులకి చనిపోతుందని చెప్పి అన్నారు. దానికి ఏం చేయాలి అని అడిగినప్పుడు నేను దానికి ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే నా పుంజులకు కూడా ఫేస్ వైట్గా అయిపోయినాయి. బట్ ఆయన చెప్పినట్టయితే 2 daysకి చనిపోవడం అటువంటిది లేదు. సో దానికోసం అసలు పుంజులు ఫేస్ వైట్గా ఎందుకు అవుతాయని తెలుసుకోవాలని చెప్పి అనుకున్నాను. మనుషుల్లో అయినా కానీ ఒక్కొక్కసారి కొంతమంది తెల్లగా వైట్గా పాలిపోయారని చెప్పి అంటారు కదా, అది దేనికంటే బ్లడ్ లేకపోవడం వల్ల. సో కోళ్ళల్లో కూడా ఇది సేమ్. పుంజుకు కానీ పెట్టకు కానీ బ్లడ్ సరిగ్గా లేకపోతే ఫేస్ వైట్ అయిపోద్ది. అలాగే కోళ్ళల్లో లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫేస్ వైట్ లేదా బ్లాక్ అయ్యే అవకాశం ఉందని చాలామంది చెప్తుంటే విన్నాను. ఇలా వైట్ ఫేస్ అయిపోయిన పుంజులకు కానీ పెట్టలకు కానీ ఫస్ట్ మనం ఫీడ్ సరిగ్గా తింటుందో లేదా అని చెక్ చేయాలి. సో దానికోసమని మనం ఫీడ్ పెట్టేటప్పుడు అది సరిగ్గా తింటుందా, ఎంత క్వాంటిటీలో తింటుందా ఏంటనేది సరిగ్గా చూడాలి మనం. అది ఫీడ్ బాగానే తింటున్నా ఇంకా అలాగే వైట్ ఫేస్తో ఉందంటే అర్థం నాకు తెలిసినంతవరకు దానికి ఫీడ్లో మనం ఇచ్చే క్వాంటిటీలో పోషకాలు సరిపోకుండా ఉండొచ్చు. దానికోసమని మనం ఒక 10 days హెల్తీ ఫుడ్ ఇచ్చి బాగానే రికవర్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం బెస్ట్. అలాగే ఫీడ్ సరిగ్గా తీసుకోకపోతే ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. అంటే లివర్ ప్రాబ్లమ్స్ కానీ అటువంటి ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఫీడ్ సరిగ్గా తినకపోతే మనం ఫీడ్లో చేంజెస్ చేయడం బెస్ట్. అంటే ఒక 10 to 15 days వేరే టైప్ ఆఫ్ ఫీడ్ పెట్టి చూడడం, గ్రీనీ లీవ్స్ పెట్టడం, అటువంటి వాటికి ట్రై చేస్తే బెస్ట్. సో అలా చేసినప్పుడు రికవర్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఫేస్లు తెల్లగా మారిపోయిన నా పుంజులకి అయితే మాత్రం అవి ఫీడ్ సరిగ్గా తీసుకోవట్లేదు. సో నేను అప్పుడు ఫీడ్ ఎందుకు సరిగ్గా తీసుకోవట్లేదు అని చెక్ చేశాను. చెక్ చేసుకుంటే నేను 15 days బ్యాక్ ఫీడ్ చేంజ్ చేశాను. ఫీడ్ చేంజ్ చేయడం అంటే సేమ్ ఫీడే, నేను ఎప్పుడు పెట్టి ఫీడే, కాకపోతే మీరు నా షార్ట్స్లో చూడొచ్చు నేను ఏ ఫీడ్ పెడుతున్నానో చెప్పాను. సో ఆ ఫీడ్స్లో నేను ఇచ్చే క్వాంటిటీస్లో చేంజ్ చేశాను. సో దానివల్ల అవి తినడం మానేసినాయి అని చెప్పి నేను అనుకున్నాను. ఈ ప్రాసెస్లో నేను తెలుసుకుంది ఏంటంటే, జనరల్గా మన పుంజులు సజ్జలో ఉన్నప్పుడు కూడా అలా ఫేసెస్ తెల్లగా అవుతాయంట. నా పుంజులు సజ్జలో కూడా ఉన్నాయి. సో దానివల్ల కూడా ఫేసెస్ వైట్గా అయ్యి ఉండొచ్చు. అలాగే రెట్టలు అవి కూడా చెక్ చేసుకున్నాను, అంత హెల్తీగా ఉందా లేదా అని. రెట్టలు కూడా బాగానే వేస్తున్నాయి. సో ప్రాబ్లం ఏం లేదని కన్ఫర్మ్ చేసుకున్నాను. పుంజుల్లో కానీ పెట్టల్లో కానీ బ్లడ్ లేకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఎలుకల వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు, ఎలుకలకి పుంజుల్లో బ్లడ్ లేకపోవడానికి సంబంధం ఏంటని కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు. మన పుంజులు కానీ పెట్టలు కానీ ఉన్న ఏరియాలో ఎలకలు ఉంటే నైట్ టైం అవి పుంజుల దగ్గరికి పెట్టల దగ్గరికి వచ్చి వాటి ఈకలు పీకి అక్కడ వచ్చి బ్లడ్ డ్రాప్స్ తాగుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల కూడా బ్లడ్ లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇదైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్. నా సేతువ పుంజు ఒక దానికి ఫేస్ చాలా వైట్గా అయిపోయేది. మార్నింగ్ లెగ్స్ చూసేసరికి గాబు నిండా మొత్తం ఈకలు ఉండేవి. నేనైతే సజ్జులో ఉందేమో అని చెప్పి అనుకున్నాను, దానివల్ల అలా అవుతుంది అనుకున్నాను. కానీ మా అన్నయ్య వచ్చి చూసి ఇది సజ్జు వల్ల కాదు, ఎలక తాగేస్తుంది రక్తం అని చెప్పిన తర్వాత నేను ఆ పుంజుని అక్కడి నుంచి ప్లేస్ మారించిన తర్వాత ఈ ఎలక రావడం మానేసింది. అప్పుడు కొంచెం రికవర్ అయింది. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మన పుంజులు ఒకవేళ ఫీడ్ సరిగ్గా తీసుకోకపోతుంటే లివర్ కంప్లైంట్స్ అయి ఉంటాయి కాబట్టి నేను లివర్ టానిక్ ఇవ్వడం మొదలుపెట్టాను. నేను హిమాలయ లివ్ 52 టానిక్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఇది రోజు మార్నింగ్ 0.5 ml డైరెక్ట్గా నేను పుంజులు నోట్లో వేసేవాడిని. ఇలా నేను 5 days వేసాను. ఇలా 5 days వేసిన తర్వాత నాకు చాలా రికవరీ కనిపించింది. నేనైతే నాకు అందుబాటులో హిమాలయ లివ్ 52 దొరికింది కాబట్టి నేను హిమాలయ లివ్ 52 వాడాను. చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. ఇంకా మనకు చాలా లివర్ టానిక్స్ ఉన్నాయి. వెట్ బై ఒకటి లివ్ అని చెప్పేసి, అలాగే ఇంకా చాలా రకాల లివర్ టానిక్స్ ఉన్నాయి. వాటిలో ఏదైనా వాడుకోవచ్చు. నాకైతే మాత్రం హిమాలయ లివ్ 52 లివర్ టానిక్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. నేను రోజు మార్నింగ్ ఈ లివర్ టానిక్ని 0.5 ml డైరెక్ట్గా పుంజు నోట్లో వేయడం మొదలుపెట్టాను. ఇలా 5 days చేసుకున్నాను. 5 daysకి నాకు మంచి రిజల్ట్ కనిపించింది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. నేను కామెంట్స్లో పెడితే వాటి గురించి తెలుసుకుని మీకు సొల్యూషన్స్ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.